కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన శైవక్షేత్రాలు పల్నాడు జిల్లా నకరేకల్లు మండలంలోని నర్సింగపాడు గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం నందు వైభవంగా ప్రారంభమైన కార్తీక మాసం మొదటి సోమవారం పూజలు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కొమ్మవారిపు పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఈ దేవాలయం నందు స్వామి అమ్మవార్లు స్వయంభువుగా వెలిశారు. అందుకే ఈ క్షేత్రానికి అంత ప్రాధాన్యత కలిగిందని తెలిపారు. కార్తీక సోమవారం సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకి దేవాలయం తెరవబడింది. భక్తులకు అన్ని సౌకర్యాలు నిర్వహించడం జరిగింది. నర్సింగపాడు గ్రామంలోని మహిళా భక్తులు ఈ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరచుటకై 30 మందికి పైగా మహిళా భక్తులు పాల్గొన్నారు. దైవ దర్శనానికి వచ్చే భక్తులు కోనేటిలో స్నానం చేసి దీపారాధనలు చేసి పొంగించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి రుద్రాభిషేకం, కుంకుమ పూజలు జరుగుతాయని తెలిపారు. నకరేకల్లు మండలం నర్సింగపాడు గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ కాశీ గంగా సమేత అన్నపూర్ణాదేవి దేవస్థానంలో మా మహిళలందరం వచ్చి ప్రతి వారం సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇది మాకు ముఖ్యమైన ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీయే ఉంటుంది. దీనివల్ల మేము ఎంతో ఆయురారోగ్యాలతోటి ఈ స్వామిని నమ్ముకొని చేస్తున్నాం కాబట్టి మేమందరం సకల సౌభాగ్యాలతోటి ఉంటామని ఆశిస్తూ మేము సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఈ రోజున కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి మండలి వారిచే వచ్చే భక్తులకు అటువంటి సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మొదటిగా క్యూ లైను, తర్వాత అభిషేకంలో వారికి ప్రత్యేక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తెల్లవారుజామున 4 గంటల నుండి దేవాలయము తెరిచి ఉంచడం జరిగింది. సోమవారం సందర్భంగా భక్తులు విరివిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటకు మొదటిగా కోనేరులో స్నానం చేసి తర్వాత దీపారాధన చేసుకొని తర్వాత పొంగళ్ళు చేసుకొని దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని మహాన్యాసం కూడా చేసుకొని రుద్రహోమం చూసి ఈ రోజున భక్తులు తరించి వేలాదిగా వచ్చే భక్తులకి ప్రత్యేక మనవి, ఈ యొక్క కార్యక్రమాలకి తమ వంతు సహాయ సహకారాలను అందించి దేవాలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర దేవస్థాన కమిటీ సెక్రటరీ మైలవరపు కాశీ విశ్వనాథ్. జగత్తుకే మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు స్వయంభూగా వేసినటువంటి క్షేత్రం మన నర్సింగపాడు క్షేత్రం. మన దేవాలయాల్లో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు, అలాగే కుంకుమార్చనలు, విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈరోజు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మొదటి సోమవారం ప్రాతకాలంలోనే భక్తులందరూ కూడా మనకున్నటువంటి కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి మహిళా భక్తుల దీపారాధనలు చేసుకొని అయ్యప్ప స్వాములందరూ కూడా రాత్రి ఇక్కడే నిద్ర చేసి అలాగే ప్రాతకాలం నుంచి కూడా విశేషమైనటువంటి భక్తుల దేవాలయానికి సందర్శించి అభిషేక కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నారు. అలాగే మన దేవాలయంలో 18, 19, 20 తారీఖుల్లో లక్ష బిల్వార్చన కార్యక్రమాలు కూడా చాలా వైభవంగా జరుపుతలపెట్టాము. ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందజేసి దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు సోమవారాన్ని పురస్కరించుకొని దేవాలయంలో భక్తులకు ఏ విధమైనటువంటి ఆటంకాలు కలగకుండా ప్రసాద వితరణ, మంచినీళ్ళు ఏర్పాటు చేయడం, అలాగే దర్శనానికి క్యూ లైన్ ఏర్పాటు చేయడం ఆలయ అభివృద్ధి మండలి వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడాను ఈ దేవాలయానికి హితోచితంగా సహకారాన్ని అందించి దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలని ఆలయ అభివృద్ధి మండలి తరఫున కోరుతున్నాం.